ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన మొదటి 10 వచనములు మనము చదువుకోవడం జరిగింది. 8, 9 వచనముల ఆధారముగా మనుష్యులను నమ్ముకొనవద్దు, దేవునినే ఆశ్రయించండి అనే ఒక చిన్న సందేశం అక్కడ డైరెక్ట్గా రాయబడి ఉన్న మాటలనే ఈనాటి ధ్యాన అంశంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుచున్నాను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచండి. ఎవరెవరు ఈ మాటలు అంటున్నారు అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియపరిచాను. ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజము కూడా ఈ మాట అంటుంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మన మీద నిలుస్తూ ఉన్నది, కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుదాం అని ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అంటున్నారు. రెండవదిగా యెహోవా భక్తులైనటువంటి వారు మరింతగా ఈ విషయమును ఇది ఒక నినాదముగా తెలియపరుస్తున్నారు, యెహోవా భక్తులైనటువంటి వారు. మూడవదిగా మరి లేవీయులు అంటే యాజకులు కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును అని వారు తెలియపరుస్తూ ఈ మాటలు చూడండి మనకు కనబడుతూ ఉంటాయి. మొదటి 3 వచనాలు 4 వచనాలు ఇవే కనబడుతున్నాయి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఎవరు అంటున్నారంటే 2వ వచనంలో ఇశ్రాయేలీయులు అందురుగాక. 3వ వచనం వచ్చేసరికి అహరోను వంశస్థులు అంటే యాజకులు ఏ వంశంలో వస్తారు? అహరోను వంశంలోనే కదా వస్తారు. ఇశ్రాయేలీలు సర్వ సమాజము అలాగందరూ అహరోను వంశస్థులు యాజకులు కూడా అలాగే అంటున్నారు. అలాగే 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారు కూడా ఇదే మాట అంటున్నారు. కాబట్టి ఈ రీతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచండి, ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మన పైన నిలుచుచున్నది. ఇలా ప్రారంభమైనటువంటి ఈ కీర్తనలో 8వ వచనము 9వ వచనము మనందరికీ కూడా కంఠత వచనమే. మనుష్యులను నమ్ముకొనవద్దు, నరులను నమ్ముకొనవద్దు, రాజులను నమ్ముకొనవద్దు, యెహోవాను ఆశ్రయించుట మేలు అనే విషయం అక్కడ రాయబడి ఉన్నది. ఎందుకు మనుష్యులను నమ్ముకొనవద్దు? దేవుని ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు ఆశ్రయించాలి? మనుష్యులను ఎందుకు నమ్మకూడదు అంటే మనుష్యులైనటువంటి వారు అశాశ్వతమైనటువంటి వారు, కానీ దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. దగ్గర ఆదామును తయారు చేసినటువంటి దేవుడు ఎవరో అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు కదా. కానీ మానవుడిగా సృజించబడిన ఆదాము ఉన్నాడా? లేడు. అబ్రహాము ఉన్నాడా? లేడు. యాకోబు, ఇస్సాకు, బలాఢ్యులైనటువంటి సంసోను, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను, మరి ఇలాంటి వారు, దావీదు లాంటి వారు, ఎవరైనా సరే గనులైనను, గొప్పవారైనను, రాజులైనను, అధికారులైనను, మనవారైనను, మన కులమైనను, ఎవరైనా సరే మానవునిగా పుట్టినవారు ఎవరైనా ఉన్నారా? లేరు. మన దేవుడు శాశ్వతమైనటువంటి వాడు. మనుషులైతే శాశ్వతము కానటువంటి వారు, అశాశ్వతమైనటువంటి వారు. దేవుడు నిత్యము నిలిచి ఉంటాడు. కాబట్టి ఏమో నీవు ఒకవేళ ఒక మనిషిని నమ్మేవు అంటే ఆ మనిషి ఈరోజు ఉండవచ్చు, రేపొద్దున ఉండకపోవచ్చు, ప్రమాదవశాత్తు దేవుని చిత్త ప్రకారం, ఈ లోక ధర్మ ప్రకారము. అప్పుడు ఏమిటి నీ పరిస్థితి? అందుకును మనుషులను మనము నమ్ముకోకూడదు. ఎందుకంటే ఆ నీటి బుడగ లాంటి వారు, గడ్డి పుష్పము లాంటి వారు, ఆవిరి వంటి వారు, నీడ వంటి వారు, మరి క్షణిక కాలంలో ఈ రీతిగా క్షణభంగురమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారు, రెప్పపాటు జీవితం కలిగినటువంటి వారు. కాబట్టి మనుషులను నమ్ముకోవద్దు. వారు ఈ దినం ఉంటారు, ఇంకొక గడియ తర్వాత రేపొద్దున ఉండకపోవచ్చు. కానీ నిత్యము ఉండేవాడు, శాశ్వతము కూడా ఉండేవాడు ఎవరంటే దేవుడే. అందుకనే ఈ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే
రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఒక రోజున ఈయన శాశ్వతముగా ఉంటాడు, వారు శాశ్వతముగా ఉండరు. రెండవది, ఎందుకు ఈ కీర్తనాకారుడు మనుషులను నమ్ముకోవద్దు అంటున్నాడంటే మరి ఒక కారణము, దేవుణ్ణే నమ్ముకోమని ఆశ్రయించమని ఎందుకు సలహా ఇస్తున్నాడంటే, మనిషి పరిమితమైనటువంటి వాడు, దేవుడు ఎల్లలు లేనటువంటి వాడు, హద్దులు లేనటువంటి వాడు, పరిమితులు లేనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు, సర్వాంతరవ్యామి మన దేవుడు. ఇక్కడ ఉండి అక్కడ లేడు అనడానికి లేదు. మన దేవుడు ఇక్కడ ఉన్నవాడు అక్కడ కూడా ఉండగలడు, అక్కడ ఉన్న దేవుడు ఇక్కడ కూడా ఉండగలడు. కానీ మనిషి మాత్రము ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేడు, అక్కడ ఉంటే ఇక్కడ కూడా ఉండలేడు. ఒక ప్రాంతానికి మనిషి పరిమితం అయిపోతూ ఉంటాడు. ఇదిగో మనము ఈ స్థలంలో ఉన్నాము, వేరొక స్థలంలో మనం ఉండలేము మనుషులం అయితే. అయ్యో మా నాన్నగారు అక్కడ ఉండిపోయారు, అయ్యో నా కుమారుడు అక్కడ ఉండిపోయాడు, అయ్యో నా ఇంటి వారు అక్కడ ఉండిపోయారు. వారు ఎలాగంటే మనుషులకు అది అసాధ్యము. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నీకు మనిషి అయితే సహాయం చేస్తున్నాడు, లేదా అక్కడ ఉన్నాడు అక్కడ సహాయం చేస్తాడు. కానీ ఇక్కడో అక్కడో ఈ రెండు చోట్ల ఒకేసారి సహాయం చేయగలిగే శక్తి మనుషులకు ఉండదు. ఏదో ఒక దగ్గర మాత్రమే, వారు ఉన్న దగ్గర మాత్రమే సహాయము చేయగలుగుతూ ఉంటారు. ఈ రాష్ట్రమా, ఈ జిల్లానా, ఈ ప్రాంతమా, ఈ పట్టణమా, ఈ దేశమా, ఇక్కడే చేయగలరు. కానీ అక్కడ వేరే ప్రాంతంలో వేరే దేశంలో ఎక్కడ కూడా చేయలేరు. అక్కడ ఉన్నవారు అక్కడ చేయగలరు, ఇక్కడ చేయలేరు. కానీ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఇక్కడ అదే సమయంలో చేయగలడు సహాయం, అక్కడ కూడా అదే టైంలో సహాయము చేయగలడు. కాబట్టి ఆయనకి పరిమితులు లేవు, హద్దులు లేవు, ఎల్లలు లేవు, సర్వాంతరవ్యామి, అన్ని చోట్ల కూడా ఉండినటువంటి, విస్తరించినటువంటి వాడు, వ్యాపించినటువంటి వాడు. కాబట్టి మనుష్యులను నమ్ముకోవడం వలన ఒక ప్రాంతం వరకే వారు ఉండగలిగిన సరిహద్దుల వరకే వారు సహాయం చేయగలరేమో. మనము దేవుణ్ణి ఆశ్రయించడం వలన వారు, మనం ఎక్కడున్నా సరే, ఆయన ఎక్కడ ఉన్నా సరే మనకి సహాయము చేయగలడు. ఇది రెండవ విషయం. మనుషులను ఎందుకు నమ్ముకోవద్దు అంటే, ఈరోజు మన దేవుడు నిన్న నేడు రేపు ఎప్పుడు ఏకరీతిగా ఉండినటువంటి వాడు కదా, మార్పు లేనటువంటి దేవుడు. కానీ మనుషులను నమ్ముకోవడం వలన ఏమవుతుందంటే వారు మారిపోతూ ఉంటారు. ఈ దినాన ఒకలా ఉంటారు, మరి ఒక గడియ తర్వాత రేపు వారు ఆలోచన రీతి మరి ఒక విధముగా ఉంటుంది. ఈ దినాన ఏదో నీలో చూసి కరిగిపోతారు, ఏదో వెన్న కరిగినట్లుగా సహాయం చేసేద్దాము, ఎంతో కొంత ఇలా చేసేద్దామని అనుకుంటారు. ఈ దినము చేయించేసుకోవడం మంచిది, ఎందుకంటే రేపు అన్నాక మరలా వారి మనసు ఇదే సహాయం మరలా రేపు అదే మనిషి చేయడానికి మనసు అతనికే రాదు, ఆ వ్యక్తికి. కాబట్టి మనుష్యుల యొక్క మనస్తత్వాలు, ఆలోచనలు, వారి మది మారిపోతూ ఉంటుంది. కానీ మన దేవుడు మార్పు లేనటువంటి వాడు, చెందనివాడు, మార్పు చెందనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకనే మనుష్యులను మనము నమ్ముకొనుట కంటే, రాజులను మనము నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట, ఆశ్రయించుట మనకి మేలు అని భక్తుడు చెప్తున్నాడు. ఇంకా ఆలోచన చేస్తే మనుష్యులను ఎందుకు నమ్ముకోవద్దు అంటే, ఒకవేళ వారు పార్షియాలిటీ చూపేస్తారు, సహాయము చెయ్యరు. చాలామంది ఒకవేళ సహాయము చేస్తాననే మాట అన్నా, ఆ మాట అనేని వారు సహాయము చెయ్యరు. పోని చేసిన సహాయము, వారి సహాయంలో పక్షపాత ద్వారని ఉంటుంది. ఈ యొక్క వ్యక్తి మా వర్గమునకు సంబంధించిన వాడా, మా దేశమునకు సంబంధించిన వాడా, మా యొక్క కులము, మా మతము, మా గోత్రము, మా యొక్క కుటుంబానికి సంబంధించిన వాడా అని ఇలాంటివి చూసుకుంటూ ఉంటాడు, పక్షపాతము మనిషి అయితే. కానీ దేవుడైతే అలాంటివేమీ కూడా మాట ఇచ్చి
తప్పనటువంటి దేవుడు. అలాగని సహాయము చేసినప్పుడు ఎవరెవరు ఈ వీరు అని చెప్పి వారి యొక్క వ్యక్తిగత విషయాలను, వారు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ చూసుకొని సహాయం చేసే దేవుడు కాదు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన త్రోసివేసే దేవుడు కాదు, హక్కున చేర్చుకునే దేవుడు. కాబట్టి ఆ మనుషులను నమ్ముకునే వలన సహాయము అనేది మాటలకే పరిమితం అవ్వచ్చు, చేతలకు పరిమితమైన దానిలో పార్షియాలిటీ, పక్షపాత ద్వారాని ఉండవచ్చు. అందుకనే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, నమ్ముకునుట మంచిది. ఆయన దగ్గర ఇలాంటివేమీ కూడా ఉండవు. మరి ఒక చిన్న మాట, మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే ఎందుకు నమ్మొద్దు, దేవుని ఎందుకు నమ్మితే మేలు, ఆశ్రయించడం మేలు అంటే, ఒకవేళ మనుషుల సహాయము నీకు అందినను సరే నీకు ఉన్న సమస్య పరిష్కరించబడదేమో కొన్ని సందర్భాలలో కదా. వారు సాయి శక్తిలా నీకు నిజంగానే సహాయపడినా, వారు శక్తికి మించి నీకు సహాయం చేసినా, వారి యొక్క శక్తి వంచన లేని సహాయము చేత నీ కార్యము సిద్ధించబడకపోవచ్చు. కానీ దేవుడు సహాయం చేస్తే, దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఎంతటి కార్యమైనా సరే ఆయన చేయగల సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే, ఎందుకంటే కొంతమందిని ఆశ్రయించినప్పుడు మనుష్యులను వెళ్ళానండి, ఆయన ద్వారా కూడా పని అవ్వట్లేదు, ఆయన వల్ల పడట్లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు, నా తరపున ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడంటే మనుషులు కూడా అసాధ్యము పనులు, కానీ దేవునికి సమస్తమును సాధ్యం. ఇలాంటివి చాలా ఉన్నాయమ్మా. ఎందుకు మనుషులను నమ్ముకోవద్దు అన్నాడంటే ఇలాంటి రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇంకా అడపాదడపా చిన్న చిన్నవి మీకు తెలిసినవే. కాబట్టి ఇట్టి కారణముల బట్టి మనుష్యులను మనము నమ్ముకోవడం వేస్ట్. ఎందుకంటే వారు రేపు ఉంటారు, ఉండకపోవచ్చు. వారి యొక్క పరిధి కేవలం ఒక ప్రాంతానికో ఒక ఏరియాకో సంబంధించి ఉంటుంది. వారు ఈరోజు ఉన్న మైండ్ రేపు ఉంటుందో ఉండదో తెలియదు. వారు సహాయం చేస్తానన్నా సరే ఒకవేళ పక్షపాత వారిని చూపెడతారేమో, ఒకవేళ సహాయం చేసినా సరే వారి సహాయము మన యొక్క కార్యములకు సరిపడకపోవచ్చేమో. ఇలాంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందును బట్టి మనుషులను మనము నమ్ముకోవద్దు. ఎవరు నమ్ముకోవాలా? యెహోవాను నమ్ముకోనండి, యెహోవాను ఆశ్రయించండి. 34వ కీర్తనలో ఇదే ఉంటుంది కదా, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని. ఈ దినాన జస్ట్ మనం చదువుకున్నటువంటి 118వ సంకీర్తనలో ఎందుకు యెహోవాను ఆశ్రయించాలి, ఎందుకు మనుషులను నమ్మకూడదు, ఆయనకి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి, ఇలాంటి విషయాలు మనం జస్ట్ ఒక 7 విషయాలు నేను మీకు ఈ కీర్తన ఆధారంగా తెలియపరచాలి అని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇందాక నేను పరిచయం మాటల్లోనే రిపీటెడ్గా చెప్పాను, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. యెహోవాను ఎందుకు ఆశ్రయించాలంటే, యెహోవాకి ఎందుకు ఆశ్రయించి నమ్మి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలంటే, ఆయన దయ కృప నిరంతరము మన పైన నిలుచుచున్నది. దయ, కనికరము, జాలి, కరుణ ఇవన్నీ కూడా ఒక సంబంధమైనటువంటి పదములే కదా. దేవుని దయ మనము కలిగి ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇందాక ఎవరో యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది మార్గం అని పాట పాడారు. దానిలో నేను వింటా ఉంటే చక్కగా ఒక వచనం, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. ఏంటంట? దయగల వారి ఎడల దయ. దేవుని దయ ఎవరిపైన ఉంటుంది? మనము ఒకవేళ నువ్వు ఇంకొకరి ఎడల దయ చూపించే స్వభావమే ఉంటే దేవుని దయ నీకు ఉంటుంది. ఇది ఎక్కడ రాయబడి ఉన్నది అంటే 2 చోట్ల బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ సందర్భం ఏమిటంటే, సౌలు దావీదును చంపదలిచి ఎన్నో విశ్వ ప్రయత్నములు చేశాడు, అన్ని ప్రయత్నములు కూడా వికటించాయి. అలాగా దేవుని సహాయము చేత సౌలు చేతి నుండి, రాజైన సౌలు చేతి నుండి దావీదు తప్పించబడినప్పుడు
అప్పుడు తప్పించుకునేటువంటి దావీదు రాస్తున్నటువంటి కీర్తనలో ఈ యొక్క మాటలు మనకి కనబడతా ఉంటాయి. ఇది కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగనే మొదటిగా సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనము సహాయం చేయండి. సమూయేలు 2వ గ్రంథము నుండి 22వ అధ్యాయము 26వ వచనంలో అది దావీదు రాసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి కీర్తన. దయగల వారి ఎడల దయ చూపించను. చాలా అదంతా కూడా దావీదు రాసినటువంటి కీర్తన. ఇదే మనకి కీర్తనల గ్రంథంలో కూడా రాయబడి ఉన్నటువంటి ఇదే ఇక్కడ కీర్తనే మరలా మరి యొక్క కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కీర్తన 18వ కీర్తన. ఈ కీర్తన అంతా కూడా ఇక్కడదే, అక్కడ రాశారు. 25వ వచనం, 18వ కీర్తన 25వ వచనము కూడా సేమ్ ఇదే రాయబడి ఉన్నది. దయగలవారి ఎడల దయ చూపించిన. ఎవరు దేవుని దయ ఎవరు పొందుకుంటారంట? ఎవరైతే దయ చూపిస్తారో పొరుగువారి ఎడల, అట్టివారి ఎడల దేవుని యొక్క దయ మనకుంటుంది. ఇదే నూతన నిబంధనలో కూడా రాయబడి ఉన్నది ఇంకొక సందర్భంలో. ఇది యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి కొండ మీద ప్రసంగంలో ధన్యతల యొక్క ప్రసంగం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుతురు. దయ, కనికరము, కరుణ, జాలి ఇవన్నీ కూడా ఒక పద సంబంధమైన పదాలని చెప్పాను కదా. కనికరము ఎవరైతే చూపెడతారో వారి ఎడల ప్రభుని కనికరము ఉంటుంది. మరియ గారు కన్యమరియ గారు గర్భము దాల్చిన సందర్భంలో పాట పాడినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో తన యందు భయభక్తులు గల వారి ఎడల యెహోవా కనికర పడును, జాలి పడును, దయ చూపించునని మరియ గారు కూడా అక్కడ పాడడం మనము చూస్తున్నాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం చూడండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు కూడా ఉంటుందంట. చూసారా, మనకి దావీదు అదే చెప్తున్నాడు. కీర్తన గ్రంథం కూడా అదే రాయబడి ఉన్నది. మరి యేసు ప్రభు యొక్క తల్లి కన్యమరియ గారు అదే పాడారు. యేసు ప్రభు కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత మరి ఆయన కూడా ఏమంటున్నాడంటే ఈ కొండ మీద ప్రసంగంలో ఎవరైతే దయను చూపెడతారో, ఎవరైతే పొరుగు వారి ఎడల కనికరము చూపెడతారో వారికి దేవుని దయ కనికరము తరతరములు కూడా ఉంటుంది అంట. ఆయనకి భయపడు వారి మీదకి కూడా ఇలాగా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కానీ, యాజకులైనటువంటి వారు కానీ, భక్తులైనటువంటి వారు కానీ యెహోవాను ఆశ్రయించాలి, మనము ఆయనకే కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి, మనుషులను మనం నమ్ముకోకూడదు అని ఎందుకు అంటున్నారంటే, ఈ దేవుడైతే మనుషులైతే వారు దయా, జాలి, కరుణ చూపించరు. ఒకవేళ చూపించినా నిరంతరము ఉండదు వారి దయా, జాలి, కనికరము. కానీ ఈయన దయగలవాడు, ఈయన కృప నిరంతరము కూడా మన మీద కంటిన్యూ. ఒక దినము కాదు, ఒక వారము కాదు, ఒక చిన్న ప్రాయమే కాదు, యవన ప్రాయమే కాదు, నేను పుట్టిన నాటి నుండి ముదిమి వచ్చు వరకు కూడా పిండమునై ఉంటుండగా నా కన్నులు నిన్ను చూచి ఉన్నవి అన్న దగ్గర నుండి ముదిమి వచ్చు వరకు కూడా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ప్రేమించాను. కాబట్టి కృప విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. కాబట్టి దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి, ఎందుకు నమ్మాలి అంటే ఆయన దయగలవాడు, ఆయన కృప నిరంతరము కూడా చూపెడుతున్నాడు. మనుషులైతే ఇది చెయ్యలేరు. అందుకనే మనుషులను మీరు నమ్ముకొనవద్దు. ఇది మొదటి రీజన్. రెండవ రీజన్ మనకు కనబడుతున్నది, ఎందుకు ఈ రీతిగా యెహోవానే ఆశ్రయించాలా, ఎందుకు యెహోవాకే కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి అంటే అక్కడ మనకి చెప్పబడినటువంటి 5వ వచనంలో మరి ఒక మాట కనబడుతున్నది. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్ర పెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. మన దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి, మన దేవుణ్ణి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి అంటే ఆయన మన ప్రార్థనలకు సమాధానము ఇచ్చువాడు కాబట్టి. మనుషులైతే నువ్వు వెళ్ళి అడుగుతూ ఉంటావు, అనరు, ఆనరు, చేస్తానని అనరు, చేయనని అనరు, అలా ఉంటారు. విన్నారా వినలేదా మనకే అర్థమవుతుంది.
కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు ప్రార్థనను ఆలకించి సమాధానమును దయచేయవాడు కాబట్టి ఆయనను ఆశ్రయించాలి. మన మనుషులను ఆశ్రయించడం వలన మనకి ఎట్టి ప్రయోజనం లేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నా ప్రార్థన విని నాకు సమాధానము దయచేస్తాడు. ఒక దినాన షోమ్రోనులో కరువు వచ్చింది. ఆ కరువు చాలా తీవ్రమైనటువంటి కరువు. చివరికి ఆ కరువు గురించి చెప్పడానికి ఎంతటికి తెగించారంటే, ఇద్దరు స్త్రీలు తమ బిడ్డలను ఒక దినపు ఆహారముగా ఒక స్త్రీ తన కుమారుని, మరి యొక్క దినము ఆహారముగా మరి యొక్క స్త్రీ తన కుమారుని భక్షించడానికి కూడా సిద్ధపడ్డారు. వారు మాట్లాడిన ఒడంబడిక ప్రకారం ఒక దినము ఒక స్త్రీ అయితే తన కుమారుని చంపి తినేశారు. రెండవ దినమందు ఈ మాట ఒడంబడిక ప్రకారము మరి యొక్క స్త్రీ కుమారుని చంపడానికి తినడానికి సిద్ధపడుచుండగా ఆ యొక్క తల్లి ఆ స్త్రీ ఆ బిడ్డ విషయంలో చంపడానికి ముందుకు రాక ఆటంకముగా ఉన్నప్పుడు వెంటనే ఇది ఒక పెద్ద గొడవగా పంచాయతీగా మారి తన కుమారుని కోల్పోయినటువంటి స్త్రీ అంగలారుస్తూ కోపముతో రోదన ధ్వనితో రాజు దగ్గరికి వెళ్తాది. రాజును ఆశ్రయించి రాజును అడిగితే రాజు ఒకే మాట అంటాడు, యెహోవా నీకు సెలవియ్యకపోతే, సమాధానం ఇవ్వకపోతే నేను నీకు సమాధానము ఎలా ఇవ్వగలను? ఆ మాట రాజులు 2వ గ్రంథము నుండి 6వ అధ్యాయము 26, 27 వచనాలు మనము చదువుకుంటే అక్కడ చాలా స్పష్టంగా కనబడుచున్నది. అంతటి ఇశ్రాయేలీయుల రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చెయ్యగా ఆ స్త్రీ రాజును చూచి, రాజవైన నా ఏలినవాడా, సహాయము చెయ్యమని కేకలు వెయ్యుట విని, యెహోవా నీకు సహాయము చెయ్యనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయగలను? చూసిరా మాటలు. మనుషులను ఆశ్రయిస్తే ఇలాగే ఉంటుందండి. అక్కడ ఉన్నది ఎవరు? సాధారణమైన మనిషి కూడా కాదు, అధికారి కూడా కాదు, మంత్రి కూడా కాదు, రాజు. ఒక రాజ్యమును పరిపాలించే రాజే ఒక సామాన్యురాలు వెళ్ళి సహాయం కోరితే చూడండి, మనుషులను ఆశ్రయిస్తే ఇలాగే ఉంటుంది. నేనెక్కడ నుండి సహాయం చేయగలనన్నా? అమ్మా, సహాయం చేయగలిగితే ఎవరు చేయాలి? యెహోవాయే సహాయం చేయాలి. నిజమే, కొన్ని పరిస్థితులలో మనుషులు నిజంగానే ఆశ్రయించడం వలన మన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. అదేదో దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు తప్పనిసరిగా మనకి కార్యము సిద్ధింపచేస్తాడు. మనుషులనే కాదండి, దేవతలు దేవుళ్ళని పిలువబడుతున్న ఇతర దైవములను కూడా మనము ఆశ్రయించడం వలన నమ్మటం వలన ఎట్టి ప్రయోజనం కూడా ఉండదు. మనుషులనే కాదు, యెహోవాను మాత్రమే ఆశ్రయించాలి మనము. వేరే దేవుళ్ళు దేవతలను కూడా ఆశ్రయించకూడదు. ఇక్కడ మనుషుల్ని ఆశ్రయించొద్దు అన్నారు కదండి. వేరే దేవుళ్ళని దేవతలను ఆశ్రయిస్తామంటే అలాంటి ప్రయత్నము కూడా అంత ఫలదాయకము కాదు, అంత మంచి విధానం కూడా కాదు. ఎందుకంటే ఒక దినాన ఏలియా అంటున్నాడు, ఎంతవరకు 2 తలంపుల మధ్యన మీరు తడబడుచుందురు? యెహోవా దేవుడైతే యెహోవా దేవుడినే సేవించండి, బయలుదేవుడైతే మీరు బయలునే సేవించండి. అయితే యెహోవా దేవుడి పక్షమున మిగల్చబడినటువంటి శాసముగా ఉన్నవాడిని, రోషము కలిగిన వాడిని నేను ఒక్కడనే ఉన్నాను. కానీ బయలుదేవత ప్రవక్తలుగా 450 మంది ప్రవక్తలు ఉన్నారు కదా. సరే, వీరందరికీ ఒక 2 ఎడ్లను తీసుకొని రండి. ఒకటేమో బయలుదేవత పక్షమున బలి ఇద్దాము, రెండవది నేను ఆరాధిస్తున్న యెహోవా దేవుని పక్షమున బలి ఇద్దాము. అయితే ఏ చేతి సహాయం లేకుండా ఏ దేవుడు నిజమైన దేవుడో ఆ దేవుడు ఆ యొక్క బలి, ఆ మాంసమును దహించి వేస్తాడు అని ఈ రీతిగా సిద్ధపడినప్పుడు ఉదయం బయలుదేరారు ఈ 450 మంది బయలుదేవత ప్రవక్తలు. కేకలు వేశారు. మధ్యలో వస్తాడు ఏలియా. మీ దేవుడు ఏమైనా మాట్లాడినా వారికి ఇంకా కోపం వస్తుంది. మధ్యాహ్నం వస్తాడు,
మీ దేవుడు ఏమైనా ఒక్క మాట అయినా మాట్లాడాడా అంటే, ఈయన వచ్చి పుండి మీద కారం వేసినట్టు ఈ మాట్లాడటం వారు మధ్యాహ్నం నుండి కొరడాలు తీసుకొని కొట్టుకుంటూ, ఇప్పటిదాకా అరిచిన వారు ఇప్పుడేం చేస్తున్నారు? కొరడాలు తీసుకొని కొట్టుకుంటూ మరింత అరుస్తున్నారు, రక్తాలు కారిపోతున్నాయి. సాయంత్రం వచ్చాడు, మీ దేవుడు ఏమైనా మాట్లాడినా? ఒకవేళ దూరముగా వెళ్ళాడేమో, దూరముగా మీరున్నారేమో, మీ స్వరం ఆయన వినలేకపోతున్నాడేమో, ఆయనకి వినపడతా లేదేమో, కొంచెం గట్టిగా అరువుడి అని ఇలాంటి హేళన మాటలు మాట్లాడాడు. అయితే చివరికి ఆ దేవుడు ఒక్క మాట అయినా మాట్లాడా? మాట్లాడదు. మనుషులను ఆశ్రయించడం వలన మనకి సమాధానము రాదు. దేవతలను దేవుళ్ళని కూడా ఆశ్రయించడం వలన, నమ్మడం వలన మన ప్రార్థనలకు వినరు వారు, సమాధానం కూడా దయచేయరు. ఇక్కడ యెహోవానే ఎందుకు ఆశ్రయించాలి, యెహోవానే ఎందుకు నమ్మాలంటే, యెహోవా ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఆయన మనకి సమాధానము దయచేసే దేవుడు. మనుషులను ఆశ్రయించడం వలన మన యొక్క ప్రార్థనలు, మన మనవులు వినరు, మనకు సమాధానం కూడా దొరకదు. అదే ఇరుకులో నేను ప్రార్థన చేయగా విశాలతలో ఆయన నాకు సమాధానము దయచేసాడు. అందుకనే ఆయన నేను ఆశ్రయిస్తాను, అందుకనే నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తాను. ఇది రెండవ కారణం. మూడవ విషయము, ఇదే కీర్తనలో రాయబడిన మాట ఏమిటంటే 6వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. ఇక్కడ యెహోవాని ఎందుకు ఆశ్రయించాలంటే, ఆయన నా పక్షమున ఉంటాడు. దేవుడు మన పక్షమున ఎప్పుడు కూడా ఉంటాడండి. ఇప్పుడు ఉదాహరణకి చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే, ఉన్న చిన్న సమయంలో రాజకీయ పార్టీని చూడండి. గతించిన ఎలక్షన్లో ఒక పార్టీలో ఉన్నవారు ఈ దినానికి ఆ పార్టీలో లేరు, వేరొక పార్టీ పక్షమున ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి వారు ఆ పార్టీ పక్షమున లేరు, ఈ దినానికి మరి ఒకరి పక్షమున ఉన్నారు. మనుష్యులను మనము నమ్ముకునటం వలన ఏమవుతుందంటే, వారు ఒక దినాన ఒక పక్షమున ఉంటారు, మరి ఒక దినమున మరి ఒక పక్షమున వారు మారిపోతారు, తిరిగిపోతూ ఉంటారు. కానీ దేవుడు నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా ఒక్క పక్షముననే ఉంటాడు, నీ పక్షముననే ఉంటాడు. అందుకనే మనుషులను మనము నమ్ముకోవద్దు. వారు ఈ దినాన్ని నీ పక్షం నుండి రేపొద్దున నీకు విరోధముగా మారిపోతూ ఉంటారు. దేవుడైతే ఎప్పుడూ కూడా నీ పక్షముననే ఉంటాడు. కాబట్టి మనము దేవుణ్ణే నమ్ముకోవాలి, దేవుణ్ణి యెహోవానే మనము ఆశ్రయించాలి. ఇది మరి ఒక కారణంగా ఈ కీర్తనలో నాకు కనబడుతున్నది. ఇది ఆ మూడవ విషయం. నాలుగవ విషయం 13వ వచనంలో కనబడుతున్నది, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు ఏం చేస్తున్నాడంట? ఎందుకు యెహోవాను ఆశ్రయించాలా, ఎందుకు యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలంటే, మనుషులైతే నాకు సహాయము చేయరు, నరులేమి నాకు సహాయము, మన వచనము రాయబడి ఉంటుంది, నరులేమి మనకి సహాయము చేయరు. ఎందుకు యెహోవాను ఆశ్రయించాలంటే, మనము సహాయము కేవలం అదే కదా. మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే 121వ కీర్తన మీ అందరికీ తెలుసును కదా, కొండలతోటి నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయం వస్తుంది? నా భర్త వలన, నా తండ్రి వలన, నా కొడుకు వలన, నా బంధువు, నా నాయకుడు, నా పరిపాలకుడు, అధికారకుడు, నా యొక్క ఎవరైనా సరే ఈ లోకంలో మనుషుల ద్వారా నాకు సహాయము రాదు, కలుగదు. ఎవరి ద్వారా వస్తుంది? యెహోవాయే సహాయకుడు, యెహోవాయే సహాయకుడు. అందుకనే మనుషులను నమ్ముకోవద్దు, యెహోవాని మనము ఆశ్రయించాలి. ఆయన ద్వారానే మనకి సహాయం కలుగును. కాబట్టి ఇది 4వ విషయం. 5వ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. 14వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయనే నా దుర్గము, నా గానము, నాకు రక్షణ ఆధారముగా ఉన్నాడు. కాబట్టి మనకి సమస్తము కూడా అంటే ఇన్ని పదాల బదులు నాకు సమస్తము, నా జీవితమునకు ఆధారమే ఆయన. ఇది ఏదైనా మరి మనుషుల దగ్గరికి వెళితే నమ్ముకుంటే ఏదో ఒక విషయంలో నీకు సహాయపడగలరు, నీకు ఆధారముగా ఉండగలరు. కానీ ఈయన అన్ని విషయాలలో కూడా, నీ ఆరోగ్యంలో, నీ ఆర్థిక విషయాల్లో, నీ చదువులలో, నీ కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, సామాజిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఇది అది అని లేదమ్మా, ప్రతి విషయంలో కూడా నీకు సరిపడే దేవుడు. కాబట్టి ఆయనే నీకు ఆధారము. కాబట్టి దుర్గమును, గానమును, రక్షణ ఆధారమును ఆయనే. కాబట్టి మనుషులను నువ్వు నమ్ముకోవద్దు. ఏమో మనుషులను నమ్ముకుంటే వారు దుర్గముగా ఉండరేమో,
నీ గానముగా ఉండలేరేమో, నీ రక్షణకు ఆధారముగా వారు ఉండలేరు. యెహోవా మాత్రమే నీకు దుర్గముగాను గానముగాను ఆశ్రయ దుర్గముగాను ఉండగలడు. ఇది 5వ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. 6వ విషయము 18వ వచనంలో కనబడుతున్నది. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు. ఇక్కడ యెహోవాను ఎందుకు ఆశ్రయించాలంటే, దేవుడు నరులైతే మనం పాపం చేసినా తప్పు చేసినా సరే వారు సమర్థించి అందరూ చేయలేదా ఏంటి అని నిన్ను ఇంకా నాశనం అయిపోవడానికి ముందుకు నడిపిస్తారు. కానీ దేవుడిని ఎందుకు ఆశ్రయించాలో తెలుసా? నీవు ఒకవేళ క్రమమును వీడి అక్రమములోకి వెళ్ళి తప్పు చేసిన ఎడల, చెడు చేసిన ఎడల, పాపము చేసిన ఎడల నిన్ను శిక్షిస్తాడు. కానీ యెహోవాను ఎందుకు ఆశ్రయించాలో తెలుసా? నిన్నైతే మరణమునకు ఆయన అప్పగింపడు. నీ ఆత్మ నశించిపోవడానికి ఆయన ఇష్టపడడు. రెండవ మరణము నిన్ను అప్పగింపడు. కానీ ఏదైనా తప్పిదము చేస్తే ఆయన ఆశ్రయిస్తే గనుక నిన్ను ఎప్పటికప్పుడు మందలిస్తూ ఉంటాడు. నీ ఆత్మను ఆయన కాపాడుతాడు, మరణమునకు నిన్ను అప్పగింపడు. కాబట్టి యెహోవానే మనం ఆశ్రయించాలా. నరులను నమ్ముకుంటే నీ దేహంతో పాటుగా ఆత్మ కూడా మరణానికి అప్పగింపబడుతుంది. అట్లా కాకుండా లాగున యెహోవాను మీరు ఆశ్రయించండి. ఫైనల్గా 7వ మాట ఏమిటంటే 27వ వచనం, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. చాలండి, మన జీవితాలన్నీ కూడా ఎలా ఉన్నాయంట? చీకటిగా ఉన్నాయి. నరులేమీ కూడా మన చీకటి జీవితాన్ని మార్చలేరు. ఎందుకంటే సాటి మనిషి కూడా ఎలా ఉన్నాడంటే చీకటిలోనే ఉన్నాడు, పాపంలోనే ఉన్నాడు. కానీ మన ఆరిపోయిన జీవితాలని వెలిగించే దేవుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడే. నిజమైన వెలుగు ఉన్నది, అది లోకంలోనికి వస్తూ ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది. కాబట్టి నిజమే మనము చీకటి కలిగిన వారము. అదే పేతురు భక్తులు అంటారు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. ఆ మాట మీకు గుర్తున్నది కదా. పేతురు రాసినటువంటి ఆ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. చీకటిలో ఉండిన వారు మన జీవితాల్ని వెలుగుమయం చేసింది ఎవరంటే ఏ నరుడు కాదు, ఏ మనిషి కూడా కాదు, మనం ఆరాధిస్తున్నటువంటి ఈ దేవుడే. కాబట్టి వెలుగును అనుగ్రహించినటువంటి దేవునికి మనము కృతజ్ఞత తెలియపరిచే విధముగా ఆయననే మనం ఆశ్రయించాలని. కానీ మనము నరులను ఆశ్రయించడం వలన, నమ్ముట వలన ఎటువంటి ఉపయోగం లేదు. చీకటి బ్రతుకులు ఇంకా చీకటిగానే మిగిలిపోతాయి. కాబట్టి ఇలాంటి 7 ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి 118వ సంకీర్తనలో. కాబట్టి నరులను నమ్ముకున్నట్టు వలన ఎటువంటి ప్రయోజనము లేదు. యెహోవాను నమ్మి ఆశ్రయించడం వలన అంతా మేలే జరుగుతుంది. ఎన్నో మేలులు ఉన్నాయి. ప్రాముఖ్యమైన 7 విషయాలు ఈ కీర్తన ఆధారంగా నేను మీకు తెలియపరచగలిగాను. మనుషులైతే ఈరోజు ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. మనుషులైతే ఒక ప్రాంతం వరకే వారి శక్తి వ్యాపించి ఉంటుంది. సర్వమును వ్యాపించి దేవుని శక్తి ఉంటుంది. మనుషులైతే మాటలు, మనసులు, వారి మది మారిపోతూ ఉంటుంది. దేవుడు నిన్న నేడు రేపు ఎప్పుడు ఒకటిగానే ఉంటాడు. మనుషుల సహాయము అది కొంతవరకే ఉంటుంది. కానీ దేవుని సహాయము నీ కార్యం ఎట్టిదైనా సరే సాఫల్యత చేయగలదు, దేవుని శక్తి. కాబట్టి నరులను మీరు నమ్ముకోవద్దు, వారిని ఆశ్రయించవద్దు. దేవుని నమ్మండి, యెహోవానే మీరు ఆశ్రయించండి. ఏ మేలు కూడా కొదువై ఉండదు. అట్టి విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.